అమ్మ మీ పేరేంటి? నా పేరు సుజాత గారా? ఇల్లు మీదేనా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా పిల్లలిద్దరు నేను. మీ పిల్లలిద్దరు మీరు. మీ వారేరి చనిపోయింది. చనిపోయారా? ఎలా చనిపోయారు? కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. కరెంట్ షాక్ కొట్టిందా? 4 సంవత్సరాలు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుందా? ఎక్కడ ఇంట్లో కరెంట్ షాక్ కొట్టింది? బయట ఏమన్నా? బయట అసలు అంటే మీ ఆయన ఏం జాబ్ చేస్తారు? మీ ఆయన జాబ్ లేదు, సేద్యం పనే. సేద్యం పని అంటే కూలి పనా? కూలి పని. సిరికల మోటార్ ఎండిపోతే కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. ఓ పొలంలోనే కరెంట్లు అవి ఉంటాయి కదా, సో అక్కడ స్విచ్ వేస్తే కరెంట్ షాక్ కొట్టి ఎవరు చూడలేదా? ఎవరు చూడలేదు. నేను ఎద్దుల మేపుకుంటున్నా, ఆయన ఒకరు ఎవరు లేకున్నారు అసలు. చనిపోయిన ఎంతసేపటికి చూసారు మీ ఆయన? గంట అయిందేనా మేడం. అప్పుడు బ్రతికే ఉన్నారా? అప్పుడు బతకలేక ఆయన చనిపోయినాకనే పోయినాం దగ్గరికి. మధ్యాహ్నం ఆనంద తినడానికి పోయినప్పుడు పోయినాం. మీరేం చేస్తున్నారమ్మా? మేము కూలి పని చేసుకుంటున్నాం. కూలి పని చేసుకుంటున్నారు. నాకు కూడా పిలిచి వస్తుంది మేడం. పిలిచి వస్తుంది, వాయిల్ వేస్తుంది. ఎడ పడితే ఆడ పడిపోతా వానకాలంలో. ఇట్లా ఇంకా ఇంట్లో బయట ఎప్పుడన్నా ఇంక అట్లా మంచిగా మొత్తం మళ్ళినప్పుడు ఇట్లా మంది ఇంకా తొలికిపోతే పోతే లేకుండా ఇంటికనే పోతాను. మీకు ఫిట్స్ వస్తుంది అంటున్నారు. తలకాయ ఎక్కువ నిత్య అనేది ఎక్కువ మైండ్ పనిచేయదు. ఇక్కడ పడితే అక్కడ పడిపోయి అదేమన్నా మా ఆయన ఉన్నప్పుడే పొయ్యిలో ఈడ వంట చేస్తుంటేనే రొట్టె చేస్తుంటేనే ఇక ఆయిల్ వేసి ఇంక మిన్న కాలు ఉంటుంది పొయ్యిలో. అవి రేషన్ కిరాణా సామాన్లు అవేమి పిల్లలకి మంచిగా వంట చేసి పెట్టండి. ఆయన మీ మరిది గారా? ఇట్లా మా అమ్మ లేదు, మా ఆయన లేదు, ఎవరు లేదు. సర్లేండి, వాళ్ళందరూ ఉన్నా కొంతవరకు ఉంటారు. మెయిన్ మీ భర్త ఉండాలి. భర్త లేరు కాబట్టి మరి ఇంక మీ బాధలు మరి చెప్పలేము. పిల్లలు పెట్టుకొని ఒంటరిగా జీవితాన్ని గడపాలంటే చాలా కష్టం. భర్త తోడు లేకుండా జీవితాన్ని నడిపించాలి, పిల్లలు పెట్టుకొని ఇంటిని పోషించాలి, ఇంటి బాధ్యత తీసుకోవాలి అంటే ఒక్క మనిషి, అటు భార్య అయినా చేయలేదు, భర్త అయినా చేయడం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇంకా కష్టం. ఇవమ్మ పిల్లలకి ఖర్చులు పెంచుకోండి, వాళ్ళకి మంచిగా భోజనం అది వండి పెట్టండి. సరే అదేనండి, ఇది సుజాత గారి పరిస్థితి. మరి ఇదే ఊర్లో మరో ఫ్యామిలీ కూడా ఉంది. మరి ఆ ఫ్యామిలీ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలుసుకుందాం. సరేనా అమ్మ? నేను వెళ్ళొస్తాను. బైరా.